విజయ స్పైసెస్ టిక్స్ వారి మా రుచులకి స్వాగతం. ఈరోజు నేను ఖమ్మం జిల్లాలో ఉన్నానండి. జిల్లాలో ఉన్నానంటూ రాళ్ళు మెట్లు ఎక్కుతుంది ఏంటనుకుంటున్నారా? అవునండి, ఖమ్మంలో ఇది చాలా అంటే చాలా ఫేమస్ ప్లేస్. ఇదే ఖమ్మం కిలా. ఇంత పైకి రావడానికి నేను దగ్గర 500 నుంచి 600 మెట్లు ఎక్కొచ్చానండి. బట్ అంత ఎక్కొచ్చినా కానీ ప్లేస్ చూడంగానే అదంతా మర్చిపోయాను. మీరు కనుక ఖమ్మం జిల్లా వచ్చినట్లయితే ఖచ్చితంగా దీని దగ్గరికి రండి. ఇదైతే చాలా చాలా బాగుంది, మీకు కూడా నచ్చేస్తుంది. కిలా గురించి చెప్పింది, అన్నిటి గురించి చెప్తుంది. మరి రెసిపీ ఏంటనుకుంటున్నారా? 50 సంవత్సరాల క్రితం స్థాపించిన తాజ్ బేకర్స్ అండ్ స్వీట్స్ దగ్గరికి ఇప్పుడు నేను వెళ్ళబోతున్నానండి. వాళ్ళు ఏదో సరికొత్త రుచులు నాకు తయారు చేసి చూపిస్తున్నారు. మీకు తెలుసు కదండి, స్వీట్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టం కదా? అయితే ఇంకెందుకండి లేటు, నాతో పాటు మీరు వచ్చేయండి, ఒక లుక్ వేసేద్దాం. హాయ్ రా, సత్యం గారు అంటే మీరే కదా? 50 years గా మీరు బేకరీని మెయింటైన్ చేస్తున్నారని నాకు చెప్పారనమాట. ఖమ్మంలో ఎక్కడో స్వీట్స్ ఫేమస్ అంటే మీ పేరే చెప్పారు. ఎందుకండి మీ స్వీట్స్ ఎందుకు అంత ఫేమస్? అంటే ఇది మా ఫాదర్ అప్పటి నుంచి నడిపిస్తున్నామండి. ఇప్పుడు ఇది 50 years అవుతుంది ఇప్పుడు నడిపి. ఓకే, అంటే నాన్నగారు ఉన్నప్పటికీ మీరున్నప్పటికీ కూడా క్వాలిటీ సేమ్ మెయింటైన్ చేయగలుగుతున్నారా? మరి చేస్తున్నామండి, ఇంకా క్వాలిటీ చేస్తున్నాము, ఇంకా అప్గ్రేడ్ చేసి ఇప్పుడు వచ్చే లేటెస్ట్ టేస్ట్ని బట్టి లేటెస్ట్ వెరైటీస్ అన్ని చేస్తున్నామండి. ఓకే, ఎన్ని రకాల స్వీట్స్ ఉంటాయండి మీ దగ్గర? మొత్తం మా దగ్గర ఒక 100 వెరైటీస్ ఉంటాయండి. 100 వెరైటీసా? కోవా టైప్స్ ఉంటాయి, కలాకండ్ టైప్స్ ఉంటాయి, డ్రై ఫ్రూట్స్, కాజు కత్లీ అట్లాంటివి ఉంటాయి, బెంగాలీ స్వీట్స్ ఉంటాయి, నార్త్ ఇండియన్ స్వీట్స్ ఉంటాయి, సౌత్ స్పెషల్ ఉంటాయి, లడ్డు బాల్స్ అట్లాంటివి. ఇట్లా టేస్ట్ చేసి మీకు హోమ్ ఫుడ్స్తో సహా మీకు ఎప్పుడు 80 to 100 వెరైటీస్ డైరెక్ట్ డిస్ప్లేలో ఉంటాయి. ఓకే, అంటే స్వీట్స్ తో పాటు హాట్ ఐటమ్స్ కూడా అన్ని కనిపిస్తున్నాయి. సో అవి కూడా ఉంటాయండి. హాట్ ఐటమ్స్ మిక్సర్, బూందీ, చెగోడు అట్లాంటివి కాకుండా ఈ తెలంగాణ స్పెషల్ సెకినాలు అవి ఉంటాయి, ఆంధ్ర స్పెషల్ మురుకులు అవి ఉంటాయి, మద్రాస్ మురుకులు ఉంటాయి, చెక్కలు, అన్ని వెరైటీస్ ఉంటాయి. ఆల్ ఇండియా వెరైటీస్ అన్ని కలిపి ఇక్కడే ఉంటాయి. ఓకే, అన్ని కలెక్ట్ చేసి ఎక్కడెక్కడ ఏ ఫేమస్ అవన్నీ ఉంటాయి. ఓకే, మరి ఇన్ని స్వీట్స్ మీకు ఎదురుగా కనిపిస్తుంటే మీకు రోజు తినాలనిపిస్తుంటుందా? అప్పుడు తింటూనే ఉంటామండి, కంపల్సరీ ఏదో టేస్ట్ చేస్తూనే ఉంటాయి. ఓకే, మీకు ఎక్కువ ఇష్టపడే స్వీట్ ఏది? నేను ఎక్కువ ఇష్టపడేది పన్నీర్ కాజా ఉంటుందండి. పన్నీర్ కాజా. ఓకే, మీ పాపకి ఎక్కువ ఏ స్వీట్స్ ఇష్టం? మీకు ఏ స్వీట్ ఇష్టం? ఐస్ క్రీమ్ బర్ఫీ. ఐస్ క్రీమ్ బర్ఫీ అనే ఐటమ్ కూడా ఉందండి, నాకు తెలియదండి. ఆల్మోస్ట్ ఐస్ క్రీమ్ టేస్ట్ ఉంటుంది కానీ కోల్డ్ ఉండదు. వెన్నతో చేస్తారు, ప్యూర్ వెన్నతో చేస్తారు. ఓకే, టేస్ట్ బాగుంటుంది, ఐస్ క్రీమ్ తిన్నట్లే ఉంటుంది. ఓకే, ఈరోజు నాకు మరి ఏ స్వీట్స్ తినిపించబోతున్నారు? మీకు వెరైటీగా పన్నీర్ కాజా, మా స్పెషల్ ఇంకోటి డ్రై ఫ్రూట్ కట్లీ ఉంది. ఓకే, డ్రై ఫ్రూట్ కుకీ అని మేము ఇన్వెంట్ చేసిన స్వీట్ ఒకటి ఉంది. ఓకే, ఈ రెండు మా పేటెంట్ స్వీట్లు అండి, అవి మీకు తినిపిస్తాము. కూడా ఇంకా చాలా మీకు ఏది నచ్చితే తినచ్చు. ఓకే, ఎలాగో మీకు ఫేవరెట్ స్వీట్ అంటున్నారు కదా, నేను కూడా ఈరోజు అదే తింటాను. సో ఎక్కడండి మనం రెసిపీ చేసేది? ఎక్కడ? ఇక్కడే పైన. ఓకే, వెళ్ళిపోదామా? దాచేసేయండి. హాయ్ అండి, మీ పేరు? ప్రసాద్ అండి. మీరు ఏం చేస్తూ ఉంటారు? ఓకే, మీకు ఎలాంటి స్వీట్స్ వచ్చండి? మాక్సిమం అన్ని చేస్తాను. అన్ని నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అన్ని రకాల స్వీట్స్ వచ్చా? ఓకే, ఈరోజు మీరు చేసి చూపిస్తాను స్వీట్ ఏంటండి? పన్నీర్ కాజా. పన్నీర్ కాజా. ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? పన్నీర్ కాజా తయారీకి కావలసిన పదార్థాలు: పన్నీర్, పచ్చికోవా, పంచదార, నెయ్యి, మైదా, కార్న్ఫ్లవర్, బేకింగ్ పౌడర్, సోడా. పన్నీర్ బయట నుంచి తీసుకొస్తారా లేకపోతే మీరు తయారు చేస్తారా? నేను తయారు చేస్తాను. సో ఫస్ట్ ఏం చేద్దాం? ఈ రెండు మిక్సింగ్ చేసి పిండి కలిపి పక్కన పెడతాం. ఓకే, 100 గ్రాములు వేస్తాం. ఓకే, దీంట్లో సగం వేసుకుంటాం. సత్యం గారు, మీకు ఏ స్వీట్స్ చేయడం వచ్చు? స్వీట్స్ చేయటం అంటే అన్నీ ఎట్లా చేయాలి ఏంటి అనేది తెలుసు, ప్రాసెస్ తెలుసు, ప్రాసెస్ మొత్తం తెలుసు ఎట్లా చేయాలి ఏంటని.
ప్రాక్టికల్గా ఎప్పుడు నేను చేయను. ఎప్పుడు ఒక్కసారి కూడా చేయలేదా? అంటే ఒక్కొక్కసారి చేశాను, కళాకంద ఒకటి చేస్తుంటాను. కళాకాన్ని ఒకటి చేస్తుంటారా? ఓకే. సో కలిపేసుకున్నాం కానీ తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత మైదా వేసుకోవాలి. మైదా అండి 2 స్పూన్స్ వేస్తే సార్. తర్వాత ఈ కార్న్ ఫ్లోర్ 1 స్పూన్ వేస్తే మిక్స్ చేయాలండి. దాన్ని మొత్తం పట్టేటట్లుగా మిక్స్ చేయాలా? మిక్స్ చేసుకున్న తర్వాత తినే సోడా, మామూలుగా తినే సోడానా? సోడా ఓకే. చిటికి వేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇది మనం బేకింగ్ అంటారు కదా, కేక్లో వాడతారు అన్నమాట. బేకింగ్ పౌడర్ అంటారు. ఓకే, బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత మనం లైట్ వాటర్ పోసుకొని మిక్స్ వాటర్ పోయాలండి దాంట్లో లైట్గా. ఆల్రెడీ కోవాల వాటిలో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కదా. బాగా పేస్ట్ గా ఉండకూడదు. పేస్ట్ లాగా ఉండకూడదు, మనకు చపాతీ పిండి లాగా చేతికి వండుకోకుండా ఉంటే చాలు. ఓకే. మిక్సింగ్ అయిపోయిందండి. పావు గంట పక్క పెట్టాలి. లోపల మనం షుగర్ పానకం తింటాం. ఓకే. వాటర్ పోసుకోవాలి. ఫస్ట్ వాటర్ పోసుకోవాలా? దీంట్లో షుగర్ వేసుకోవాలి. ఎంతండి? అంటే షుగర్ మనకి సరిపడా, టేస్ట్కి సరిపడా. ఈ తీగ పాకం వచ్చేదాకా కలుపుతూ ఉన్నానండి. ఓకే. మీరు ఎన్ని సంవత్సరాలుగా స్వీట్స్ తయారు చేస్తున్నారు? నేను 20 సంవత్సరాలు చేస్తాను. 20 years నుంచా? ఓకే. మీకు ఇష్టమైన స్వీట్ ఏది? మాకు ఆల్రెడీ మామూలుగా వర్క్ ఇక్కడ స్టార్టింగ్ సగం నేర్చుకొని వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ ఫస్ట్ ఇక తర్వాత ఈ పన్నీర్ గాజా అనేది మనం బాగా ఫేమస్ అనేది మన ఫస్ట్ నుంచి మనం చేసేది ఐటమ్ అది. ఇక మాకు అదే ఇష్టం. మీకు కూడా అదే ఇష్టమా? ఓకే. తీగ పాకం కట్టాలా? బాగా తిక్కుగా ఉండాలా పాకం? తీగ పాకం, లైట్ పాకం సరిపోతుందా? మామూలుగా ఈ స్వీట్ ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఇది మీకు 2 weeks ఉంటుంది. 2 weeks, 15 days వరకు చేసుకున్న దగ్గర నుంచి. ఈ స్వీట్ యూఎస్ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి పంపిస్తూ ఉంటారా? మొత్తం ఎక్స్పోర్ట్ అయ్యే స్వీట్ మొత్తం యూఎస్ ఎక్స్పోర్ట్ మొత్తం ఇదే. ఓకే. మెయిన్ రీజన్ ఏంటంటే వేరే ఏ స్వీట్ నిల్వ ఉండదు. 1 week 5 days తర్వాత పాడైపోతుంది. ఓకే. ఈ స్వీట్ పాడదు. సో ఫస్ట్ డే టేస్ట్ ఎట్లుందో 15th డే అట్లా అలాగే ఉంటుంది. అయిపోయిందండి ఇది. ఓకే. ఇప్పుడు బౌల్లో నెయ్యి పోసుకున్నామండి. నెయ్యి ఇవన్నీ బాగా క్వాంటిటీ బాగానే ఎక్కువగానే పడతాయి కదండి? పడతాయి. మరి ఇప్పుడు నెయ్యి, పాలు ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తుంటారు? మాకు ఇక్కడ డైరీ నుంచి వస్తాయండి. డైరీ ఫార్మ్ నుంచి ఎవ్రీడే తెప్పించుకుంటారు? ఎవ్రీడే వస్తాయి. ఓకే. అంటే ఎవ్రీడే స్వీట్స్ తయారు చేస్తారా, లేకపోతే 2 daysకి ఒకసారి, 3 daysకి ఒకసారి అలా ఏమైనా ఉంటుందా? లేదు, ఎవ్రీడే ఉంటాయి. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఉంటాయి. ఎవ్రీడే ఉంటాయా? ఎంతైతే సేల్ అవుతుందో అంతే క్వాంటిటీ తయారు చేస్తారు. ఓకే. ఇప్పుడు ఈ రోజు ఒక 5 kilos ఒక స్వీట్ అయిందంటే నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక 5 kilos తయారు చేసి ఉంచుతారు. సో తర్వాత ఏం చేయాలండి? ఆయిల్ నెయ్యి వేడెక్కింది కదండి, మనం దీన్ని అప్పడంలాగా చేసుకొని లైట్గా నెయ్యి నింపాలండి. ఓకే. చేస్తే అలా వస్తుంది. మొత్తం వేసేస్తాను లేదండి, కొద్దిగా మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగా అద్దుకొని నైఫ్ పీసులాగా ఇలా కట్ చేసుకోవాలి. ఓకే. ఈ షేప్ పొడుగు పీసెస్ కట్ చేసుకోవాలా? కాజా అన్నారు కదా, పన్నీర్ కాజా.
ఓకే, కరెక్ట్ గా ఈక్వల్ గా తీసుకోవాలి పీసెస్ అన్ని. మరి అది ఎక్స్ట్రా అవన్నీ వచ్చినాయి, వాటిని ఏం చేస్తారు? మళ్ళీ చేసుకోవచ్చండి. మళ్ళీ ముద్దగా పిసికి సేమ్ ప్రాసెస్ లో ఒత్తుకుని సేమ్ మళ్ళీ ఓకే ఇదే సైజ్ కట్ చేసుకుని ఓకే పక్కన పెట్టుకోవాలి. మరీ వేడిగా కాకుండా మామూలు మీడియం వేస్తే సరిపోతుంది. వేడి కొంచెం మీడియంగా ఉంటుంది బెటర్. అవి కూడా చాలా సెన్సిటివ్ గా ఉన్నాయి చూడడానికి. కలర్ చేంజ్ అవుతాయా? చేంజ్ అవుతుంది. వీళ్ళకంటే పెద్ద పెద్ద కళాయిలు ఉంటాయి కాబట్టి అక్కడ ఈజీగా టర్న్ అవుతాయి. అదే అంటున్నా కదా, ఇప్పుడు ఒక్కరికి వంట చేసే వాళ్ళు 10 మందికి వంట చేయమంటే ఎంత బాధపడతారో, 100 మందికి స్వీట్స్ చేసే వాళ్ళకి నా ఒక్కదాని కోసం స్వీట్ చేయడం అంటే ఎంత కష్టం అండి. పాపం చూస్తుంటే అర్థమైపోతుంది. వీటి స్పెషాలిటీ ఏంటంటే కలర్ ఏమి వాడకుండా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్, బ్లాక్ కలర్ లో వస్తుంది, డార్క్ బ్రౌన్ లో వస్తుంది. అయిపోయినాయండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసి ఆఫ్ చేసాం. వేడి మీద పాకం వేసుకోవాలండి. ఓకే, వేడి మీద వేసేసుకోవాలా? 1 by 1 ఇలా వేసుకోండి. మామూలుగా 2 వైపులా పాకం లాగేటట్టు అటు ఇటు కలుపుకోవాలండి. సో వేడిగా ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా తొందరగా అబ్జర్వ్ చేసేసుకుంటాను. వేరే స్వీట్స్ తో కంపేర్ చేస్తే ఇది మనం ఓన్లీ పాలతోనే చేసుకున్నాం కదండి. వేరే స్వీట్స్ అయితే ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వాడుతూ ఉంటారా? ఇంకా కొంచెం అంటే దాంట్లో ఆయిల్, ఇలాచి అట్లాంటివన్నీ వాడుతుంటారు. దీంట్లో ఓన్లీ మిల్క్ అండ్ మిల్క్ కంటెంట్స్, గీ, పన్నీర్, ఇవే. యాక్చువల్ చెప్పాలంటే వెరీ హెల్దీ ఫుడ్ అనమాట. ఇది హెవీ న్యూట్రిషియస్ అనమాట. ఓకే, అంటే ఒక విధంగా చాలా మంచిది, ఒక విధంగా ఫ్యాట్ కూడా. కొంచెం తింటే ఏమైపోతుంది? వేరే వాళ్ళకి కాదు, ఆల్రెడీ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి. బట్ వేరే స్వీట్స్ తో కంపేర్ చేసి ఇది చాలా బెటర్. చాలా బెటర్. ఇది ప్యూర్ గీ కాబట్టి మంచిది హెల్త్ కి. మీకు ఎప్పుడైనా ప్యూర్ గీ మంచిది కాదు, అంతేగాని ఆయిల్ మంచిది కాదు. ఆయిల్ మంచిది కాదు. ఓకే, హార్ట్ కైనా బ్రెయిన్ కైనా ప్యూర్ గీ మంచిది. సో అయిపోయినట్టేనండి. స్పూన్ తో బౌల్లో తీసుకున్నాం. టెస్ట్ చేసి పన్నీర్ కాజా రెడీ అయిపోయిందండి. అది కూడా చాలా ఫాస్ట్ గా అయిపోయింది. నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. సో ఇంకా మాటలు కట్టి పెట్టేసి నేనైతే టేస్ట్ చూసేస్తున్నాను. చాలా బాగుందండి. కొంచెం క్రిస్పీగా ఉంది, పైన కొంచెం కరకరలాడుతుంది, లోపల చాలా మెత్తగా ఉంది. ఆ పాకం కూడా కరెక్ట్ గా సరిపోయిందండి. సూపర్ గా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. అందుకే నాకు మీకు ఈ ఐటమ్ అంటే ఎక్కువ ఇష్టం. నిజంగా చాలా బాగుందండి. నెక్స్ట్ ఏ ఐటమ్ చేయబోతున్నారు? నెక్స్ట్ డ్రై ఫ్రూట్ కుకీస్. డ్రై ఫ్రూట్స్ తో కుకీసా? ఇవి మీరే కనిపెట్టానని చెప్పారు కదా? ఓకే ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? డ్రై ఫ్రూట్స్ కుకీస్ తయారీకి కావలసిన పదార్థాలు: అంజీరా, బాదం, పిస్తా, పంచదార, డ్రై ఫ్రూట్స్. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ముందు అంజూరు డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకోవాలండి. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ ముందే. అంజీరు, పిస్తా, బాదం వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే వాటర్ పోసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. అంటే వేరే వాటర్ పోయకుండా ఓన్లీ డ్రై ఫ్రూట్స్ నానబెట్టిన వాటర్ లోనే మిక్స్ చేసుకోవాలండి. ఓకే, మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఆల్రెడీ ఇంతకు ముందే మనం ఈ బాదం పప్పు ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుంటాం. ఓకే, ఫస్ట్ అయితే ఒక పావు గంట నానబెట్టుకోవాలి. మిక్సీ చేసేటప్పుడు వేరే నీళ్ళని కాకుండా ఏవైతే మనం నానబెట్టుంటాం కదా ఆ వాటర్ తోనే మనం మిక్సీ చేసుకోవాలి. సో ఆల్రెడీ మీరు నానబెట్టి పేస్ట్ చేసి ఉన్నట్టుంది కదండి? ఉందండి. మనం నానబెట్టుకుని మిక్సీ పట్టుకుంటే ఈ రకంగా పేస్ట్ వస్తుందండి. ఓకే, కొంచెం గట్టిగా పట్టుకోవాలి. ఓకే, తర్వాత మనం ఒక పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకుందాం. దీనికి సరిపడా మనం షుగర్ ఒక 50 గ్రామ్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే,
దాంట్లో మనం ఈ ముద్ద వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని షుగర్ మనం మిక్సీ చేసుకున్న ముద్ద కొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా గట్టిగా అయ్యేదాకా కలుపుతా ఉండాలండి అలా. ఓకే, అంటే ఈ షుగర్ సరిపోతుందా దానికి? సరిపోతుంది. ఓకే, అలాగే అంజూరాల స్వీట్ ఉంటుంది కాబట్టి ఇది అంజూరాకి అవసరం లేదు. ఓకే, అంజీరా స్వీట్ ఉంటుంది కదా, ఓన్లీ బాదం పిస్తాకి యాడ్ చేసుకుని సో దాని క్వాంటిటీకే కాబట్టి సో కొద్దిగా షుగర్ అయితే సరిపోతుంది. సో పెద్దగా దీనికి కూడా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, జస్ట్ డ్రై ఫ్రూట్స్ ఉంటే సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకొని సార్ ఇలా గట్టిపడేదాకా కలుపుకుంటే సరిపోతుంది. ఓకే, సో పాకం మొత్తం ఇదంతా పీల్చుకునే వరకు కలుపుకోవాలి. ఆల్రెడీ వాటర్ పోసాం కాబట్టి షుగర్ ఆటోమేటిక్ అదే కలిగిపోద్ది. ఓకే, అదంతా దీనికి పట్టేయాలి. ఈ స్వీట్ ఎక్కువ మీ ఇంట్లో ఎవరికి ఇష్టం అండి? ఈ స్వీట్ మా ఇంట్లో మా పాపకి ఇష్టం అండి. మీ పాపకి ఇష్టం? ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తామండి, సరిపోద్ది. ఓకే, మనం తీసి పక్కన పెట్టుకొని ఫ్యాన్ కింద పెట్టి చల్లారి పెట్టుకోవడం. ఓకే, చల్లగా అవ్వాలి. చల్లగా అవ్వాలి. చల్లగా అయిపోయిందండి, మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే, ఇందాక కొంచెం జారుగా ఉంది, ఇప్పుడు చల్లగా వేసి గట్టిగా అయిపోయిందండి. ఆటోమేటిక్గా చల్లారితో గట్టిగా అయిపోద్దండి. ఓకే, తీసుకున్న తర్వాత మనం చిన్న చిన్న ఉండలా చేసుకోవాలండి. ఈ సైజులో చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మీ వైఫ్కి ఎక్కువ ఏ స్వీట్ ఇష్టం అండి? కాజు కట్లీ తింటుందండి. అవునా? ఓకే, ఇది చేసుకున్న ఇంతకుముందే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి బాదం పిస్తా, ఈ ప్లేట్లో తీసుకొని ఒక్కొక్క దానికి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలండి. ఓకే, ఫుల్గా అద్దాలా వాటికి? మ్యాక్సిమం ఎంతవరకు అంటించగలిగితే అంతవరకు ఇలా ఉండలా చేసుకోవాలి. అయితే మీకు అన్ని రకాల స్వీట్స్ ఎలా తయారు చేస్తారో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అంతా తెలుసు? రెసిపీలు కూడా నేనే ఇస్తాను మొత్తం. ఓకే, ఏది ఎంత క్వాంటిటీ వేయాలి ఎట్లా అనేది ఐడియా మొత్తం నేనే ఇస్తాను. అవునా? ప్రాక్టికల్ గా వాళ్ళతో చేపిస్తాను. ఓకే, మీరు మాస్టర్ అన్నమాట, వీళ్ళందరూ మీ స్టూడెంట్స్. ఫార్ములా మొత్తం నా దగ్గర ఉంటుంది, వచ్చేది మా ఫార్ములా బయట లీక్ కానీ. ఓకే, తినేయచ్చా అండి? లేదండి, బేక్ చేసుకోవాలి కదా. ఓకే, ఓకే, ఎంతసేపు పడుతుందండి మైక్రో ఓవెన్ లో? ఓవెన్ బేక్ మోడ్ లో పెట్టుకుని 20 మినిట్స్ పడుతుందా? ఓకే, మామూలుగా మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు ఎలా బేక్ చేస్తారు వీటిని? మాకు మామూలు ఓవెన్ ఉంటుందండి, పెద్ద ఓవెన్ వాటిలో చేస్తాం. ఇళ్ళలో మైక్రో ఓవెన్ లో చేసుకోవచ్చా? ఓకే, దీంట్లో పెట్టేసానండి, 20 మినిట్స్ లో అయిపోతుంది. సో మామూలుగా ఈ స్వీట్ వల్ల యూజెస్ ఏంటండి హెల్త్ పరంగా? ఇప్పుడు ఈ స్వీట్ స్పెషాలిటీ ఏంటంటే మనం యూజువల్గా ఇందాక తిన్నది పన్నీర్ కాజా వెరీ ఫ్యాట్, ఆయిల్, మిల్క్, నెయ్యి అవన్నీ ఉంటాయి. దీంట్లో మీకు ఏవి ఉండవు. ఆయిల్ యూజ్ చేయటం కానీ నెయ్యి యూజ్ చేయటం కానీ ఏది యూజ్ చేయం. ఈవెన్ షుగర్ కూడా మనకి ఆప్షన్, మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. న్యాచురల్ దాంట్లో ఉండే అంజూర్లో ఉండే స్వీట్నెస్ దానికి సరిపోద్ది. మేము చేసేది అట్లే అనమాట. అయితే ఒకళ్ళకి చిన్నపిల్లలు తినరు కాబట్టి వాళ్ళు కొంచెం సరిపోయిన స్వీట్ వేస్తారు. ఓకే, మీకు ఇది హెల్త్కి చాలా మంచిది. ఈ అంజీర్ అనేది బ్లడ్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది. బాదం, పిస్తా వీటి గురించి మీకు తెలిసిందే, ఏ చెప్పవలసిన లేదు, ఎనర్జీ ఫుడ్. అందుకనే ఇది చాలా ఇది అవుతుంది. మీకు షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువ, దీనికి 20 days to 1 month ఉంటుంది. ఇది దీంట్లో పాడేది ఏమి ఉండదు. ఓకే, మీకు ఎందుకు ఇలాంటి ఐటమ్ తయారు చేయాలని అనిపించింది? అంటే రెగ్యులర్ గా ఎవరి దగ్గర దొరకదు కదా, అంటే మీకు ఎందుకు అనిపించింది ఈ ఐటమ్ చేస్తే బాగుంటుంది? అంటే ఇవాళ రేపు మొత్తం ఎక్కువ పర్సెంటేజ్ షుగర్ తోటి, కొలెస్ట్రాల్ తోటి చాలా ఇబ్బంది పడుతున్నారు. వచ్చిన వాళ్ళంతా అమ్మో నాకు షుగర్ ఉంది అని అంటున్నారు. వాళ్ళకి కానీ వీళ్ళందరికీ పనికి వస్తుంది. అందు గురించనే ఇప్పుడు అంతా డైట్ నడుస్తుంది. క్వాంటిటీ కూడా నాకు కొంచెం చాలు, ఇంత చాలు అంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఇది మంచిగా బాగుంటుంది. కుకీస్ రెడీ. ఎక్కడ పప్పులు కూడా రావట్లేదండి, మొత్తం స్టిక్ అయిపోయినాయి కంప్లీట్ గా. అంటే బేక్ అయిపోయినాయి కదండి మొత్తం, పచ్చిగుండే వైట్నెస్ మొత్తం వెళ్ళిపోయి అది బేక్ అయిన తర్వాత డ్రై అయిపోయి.
సో చూడడానికి కూడా చాలా రిచ్ లుక్ ఉందండి. మొత్తం చూడండి, మొత్తం బాదం పిస్తా బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను దాన్ని టేస్ట్ చేసేపోతున్నాను. స్వీట్ లైట్ గా ఉంది, బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి. ఈ బాదం పప్పు పిస్తా వేసుకున్నాం కదా, అవి కూడా బేక్ చేయడం వల్ల అనుకుంటా బాగా బేకింగ్ అయ్యి తింటుంటే చాలా తినాలి అనిపిస్తుంది. అంటే మామూలుగా కుకీస్ లో, బయట దొరికే కుకీస్ లో బాదం పప్పు అవి వేసినప్పుడు ఎంత టేస్ట్ ఉంటుందో దానికంటే రెట్టింపు టేస్ట్ వీటిలో ఉందండి. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పాపకు కూడా ఈ స్వీట్ చాలా ఇష్టం ఉన్నారు కాబట్టి తను కూడా ఒకసారి పిలిచేద్దాం. నీ పేరమ్మా? రోక్షద. రోక్షద పేరు చాలా డిఫరెంట్ గా ఉంది. దాని మీనింగ్ ఏంటో తెలుసా మీకు? లైట్. లైట్ అంటే ఎప్పుడు వెలుగుతూ ఉంటుందనా? అంతేనా దాని మీనింగ్? ఓకే. ఎవరు పెట్టారు నీకు పేరు? మమ్మీనా డాడీనా? మమ్మీ. మమ్మీనా? మమ్మీ టేస్ట్ చాలా బాగుంది. పేరు కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. డాడీ చేసే స్వీట్స్ అన్ని మీకు ఇష్టమేనా? ఎక్కువ ఏ స్వీట్ ఇష్టం? డ్రై ఫ్రూట్ అండ్ ఐస్ క్రీమ్ బర్ఫీ. రెండు ఇష్టమా బాగా? ఓకే, ఇప్పుడైతే చేసేసారు, మరి ఒకటి టేస్ట్ చేసేస్తావా నాతో పాటు నువ్వు కూడా? ఎలా ఉంది టేస్ట్? బాగుంది. బాగుంది కదా. ఈరోజు మీరు చేసి చూపించిన 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయండి. స్వీట్స్ అయితే అదిరిపోయినాయి. ఫస్ట్ ఇది బాగుంది అనుకుంటే ఇది ఇంకా బాగుంది. రెండు కూడా మంచి హైజీనిక్ ఫుడ్ గా కనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ మనం ఓన్లీ మిల్క్ ప్రొడక్ట్స్ తో చేసాము, నెక్స్ట్ ఓన్లీ డ్రై ఫ్రూట్స్ తో చేసాము. సో 2 ప్రొడక్ట్స్ కూడా చాలా బాగున్నాయండి. మీరు ఖమ్మం వస్తే కనుక తాజ్ బేకరీకి ఖచ్చితంగా విజిట్ చేయండి. తాజ్ బేకరీ అండ్ స్వీట్స్ లో అండి ఓన్లీ స్వీట్సే కాదు, బేకరీ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. కేక్స్ అయితే అండి టూ మచ్ ఉన్నాయి. రకరకాల మోడల్స్, దగ్గర ఒక 40-50 మోడల్స్ నేను చూసాను అనమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి, అంటే చిన్నపిల్లల బర్త్డే ఫంక్షన్స్ కి, మ్యారేజ్ డేస్ కి, న్యూ ఇయర్ పార్టీస్ కి, క్రిస్మస్ కి, అంటే ఎలాంటి కేక్ కావాలంటే అలాంటి కేక్ తయారు చేయడంలో ఇక్కడ ఉన్న వాళ్ళు దిట్టలండి. సో స్వీట్స్ తో పాటు కేక్స్ కూడా ఇక్కడ చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి తాజ్ బేకరీని విజిట్ చేసేసేయండి, మళ్ళీ విజిట్ చేస్తారు. కొత్త రకం స్వీట్స్ మా కోసం తయారు చేసి చూపించినందుకు విజయ స్పైసెస్ టిటీస్ వారి మా ఊరు రుచుల తరపు నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు గుర్తుంటారు, మీ షాపు గుర్తుంటుంది, మీ స్వీట్స్ గుర్తుంటాయి, మీ కేక్స్ గుర్తుంటాయి. కానీ ఈ విషయం అందరికీ గుర్తుండాలి కాబట్టి మనం ఒక సెల్ఫీ కూడా దిగేద్దాం అండి. 1 సెకండ్ మీకు మళ్ళీ థ్యాంక్స్ అండి. ఓకే అండి. మంచి స్వీట్స్ నా కోసం టేస్ట్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. స్వీట్స్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసేయండి. ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోయిందండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొన్ని కొత్త రుచులతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్. ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/ETV అభిరుచిలో చూడొచ్చు. అలాగే www.facebook.com/ETV అభిరుచి లేదా www.twitter.com/ETV అభిరుచిలో ఫాలో చేయొచ్చు.